ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. రాత్రికాలం అంతా దేవుడి కాపుదల కనుదృష్టి మన మీద ఉంచబడి ఉదయాన్నే లేచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, ఆయన మాటలు వినడానికి, దేవుడికి మనం మొరపెట్టడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ఉచితమైన కృపను బట్టి, సమయాన్ని బట్టి దేవుడికే మహిమ కలుగును గాక. ఈ ఉదయ కాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట మొదటి తెస్సలోనికీయులకు 4వ అధ్యాయము 7వ వచనము. పవిత్రులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. ఆమెన్. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధతను కలిగి జీవించాలి. ఆమెన్. ప్రతి ఒక్కరు ఈ ఉదయకాలం దేవుడు నాతో ఏం మాట్లాడతారు, ఈ ఉదయకాలం నాకు దేవుడు ఏ వాగ్దానం ఇస్తాడు, ఏ ఆశీర్వాదాలు ఇస్తారని ఆలోచించడమే తప్ప మనం ఏ విధంగా ఉంటే దేవుడికి నచ్చుతామనే విషయాన్ని కూడా మనం ఆలోచించేవారుగా ఉండాలి. దేవుడు పవిత్రుడు, పరిశుద్ధుడు కాబట్టి మనము పవిత్రంగా పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడాలి. క్రీస్తుని పోలి జీవించిన వారం అయితేనే దేవుడు అనుగ్రహించే మహిమను మనం పొందుకుంటామండి. ఇందులో సందేహం ఏదీ లేదు. మనం నిత్య జీవంలోనికి ప్రవేశించాలన్నా, ఆయన అనుగ్రహించి మహిమను మనం పొందుకోవాలన్నా, ఈ లోకంలో ఆశీర్వాదములు పొందుకోవాలన్నా, పరలోకంలో ఆశీర్వాదములు పొందుకోవాలన్నా కేవలం ఒకటే మార్గం, దేవుని పోలి, క్రీస్తుని పోలి మనం జీవించేవారుగా ఉండాలి. ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. ఉదయం లేచిన దగ్గర నుండి మాటల్లో అపవిత్రత, చూపుల్లో అపవిత్రత, మనం దేవుడు సెలవిస్తున్నారు. నువ్వు చూపు ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, చేతల ద్వారా కానీ, ఏదేమైనా నువ్వు చేస్తున్న ప్రతి క్రియను బట్టి దేవుడి నామం ఘనపరచబడాలి తప్ప అవమానపరచకూడదు. మనం క్రీస్తుని పోలి జీవించాలండి. మన జీవితంలో అపవిత్రత అనేది ఉండకూడదు. అపవిత్రమైన మాట ఉండకూడదు. అపవిత్రమైన చూపు మనం చూడకూడదు. జారత్వాన్ని కలిగి మనం జీవించకూడదు. పవిత్రతను కలిగి మనం జీవించాలి. శరీరాన్ని ఎలా పవిత్రంగా ఉంచుకుంటున్నామో హృదయాన్ని కూడా అదే విధంగా పవిత్రంగా ఉంచుకుంటూ, మన మనసును మనం కంట్రోల్లో పెట్టుకుంటూ, శరీర యాచలకు దూరంగా ఉండి దేవుని ఎదుట, మన దేవుని దగ్గర భయభక్తులు కలిగి పవిత్రులుగా జీవిస్తేనే దేవుడు అనుగ్రహించి మహిమను మనం పొందుకుంటామండి. పరిశుద్ధులగటకే మనము పిలువబడ్డాం కానీ అపవిత్రులుగా ఉండడానికి మనం పిలువబడలేదు. ఎవరైనా మరి దేవుడు నమ్ముకుంటూ కూడా దేవుడు అంటే ఏంటో తెలుసు కూడా పాపంలో జీవిస్తున్నారేమో, ఈ ఉదయకాలం దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఇంకెన్నాళ్ళు మీరు పాపంలో జీవిస్తారు, ఇంకెన్నాళ్ళు పాపంలో ఉంటారు. ఇకనైనా నీ పాపాన్ని నీవు విడిచిపెట్టి, నీ అతిక్రమములను దేవుని ఎదుట విడిచిపెట్టి దేవుడి కనికరాన్ని నీవు పొందుకో. తప్పకుండా దేవుడు నిన్ను క్షమిస్తాడు. విడిచిపెట్టిన దాన్ని నువ్వు మరలా తిరిగి చేస్తే దేవుడు తప్పకుండా నిన్ను శిక్షిస్తాడు. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మనలో ఏమైనా అపవిత్రత ఉందేమో దానిని మనం సరి చేసుకుందాం. పవిత్రులుగా మనము జీవించడానికే దేవుడు మనల్ని పిలిచారు. ఆయన పవిత్రుడు కాబట్టి, పరిశుద్ధుడు కాబట్టి మనము పవిత్రంగా, పరిశుద్ధంగా దేవుడిలో జీవించి, దేవుని పోలి జీవించి మనందరం కూడా బ్రతుకుదాము. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయ కాలమే నేను కొన్ని హెచ్చరికలతో కూడిన నైనా వాగ్దాన రీతిగా కూడిన మాటలను మాకు వినిపించినందుకు మీకు స్తోత్రాలయ్యా. నిజమే తండ్రి, మేము పవిత్రులుగా ఉండడానికి నేను మీరు పిలిచారు ప్రభా. ఇదిగోనైనా మా మాటలను బట్టి, మా చేష్టలను బట్టి, మా ప్రవర్తన బట్టి మేము అపవిత్రతల్లోకి నైనా జారుకుంటున్నామేమో. పవిత్రతను కలిగి మేము జీవించినట్లు మీరు సహాయం చేయండి. భక్తులు మేము తప్పుపోకుండా నేను మిమ్మల్ని పోలి జీవించినట్లు మీరు సహాయం చేయండి అయ్యా. ఎటువంటి నైనా అపవిత్రమైన పనులు మేము చేయకుండా మీ కాపుదల కృప మా మీద, మీ దేవాస్తుతను మీరు ఉంచండి. మీకు అనుదృష్టి మా మీద ఉంచండి అయ్యా. మీకు దగ్గరగా మేము ఉండినట్లు మీరు సహాయం చేయండి తండ్రి. ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడని మీరు సెలవిస్తున్నారు తండ్రి. మా నోటి మాటలు, హృదయ జ్ఞానం మీకు అంగీకారంగా ఉండినట్లునైనా మీరే సహాయం చేయండి. పవిత్రత కలిగి మేము జీవించినట్లు మీ కృపను అనుగ్రహించండి. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప, ఆరోగ్యము, సంతోషము, సమాధానము, పవిత్రతను మీరు దయచేయండి. మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ సమయంలో దేని కొరకైతే మొరపెడుతున్నారో ఒక్కసారి ఆ మొరను ఆలకించి వారికి తగిన సమాధానాన్ని అనుగ్రహించండి. మేలులతో తృప్తిపరచండి. చండి బిడ్డలను, యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. బాలింతలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పసిబిడ్డలను జ్ఞాపకం చేసుకుని కాపుదల కృపాన్ని గ్రహించండి. ఈరోజు ప్రయాణాలన్నింటినీ నన్ను మీరే జ్ఞాపకం చేసుకోండి.
ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అప్పులతో బాధపడుతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీ కనికరాన్ని చూపించండి. బలహీనంగా ఉన్న బిడ్డలను లేవనెత్తండి, బలపరచండి, ఆరోగ్యం దయచండి, స్వస్థపరచండి. రాజా మీకే స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగిస్తారని, మీ కనికరాన్ని చూపిస్తారని, ప్రతి ఒక్కరు పవిత్రత కలిగి జీవించడానికి మీరే సహాయం చేస్తారని, ప్రతి బిడ్డలను మీ పాదాలకు అప్పచెప్తూ ఉద్యోగస్తులను జ్ఞాపకం చేసుకోండి. చదువుతున్న వారికి తోడుగా ఉండండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లోనైనా వారికి జ్ఞానాన్ని అనుగ్రహించి తెలివిని అనుగ్రహించండి ప్రభా. ప్రిపరేషన్లో మీరు తోడుగా ఉండండి. వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి రైతును దీవించండి, ఆశీర్వదించండి. ఉద్యోగాలు చేస్తున్న వారిని, వ్యాపారాలు చేస్తున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా దేశాల మధ్య శాంతి సమాధానం ఉండినట్లు మీరే సహాయం చేస్తారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.